హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ బాబా పాండురంగం గారు. ఆయనతో మనీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ఎలా ఉన్నారు విరాట్ కిరణ్ గారు? సో ఫైన్ సార్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు సృష్టికి మూలమైన అంశాల్లో నీరు, గాలి కొన్ని ఉంటాయి. అయితే ఈ నీటికి మనకి మనుషులుగా బాగా అవసరమైన మనీకి రిలేషన్ ఏంటి? వీటి మధ్యలో ఉన్న సంబంధం, దాని ద్వారా మనిషికి ఉపయోగపడే కారణాల గురించి కొంచెం చెప్తారా? వెరీ గుడ్, వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మనం ఒక అద్భుతమైన సమాధానం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం గురు ప్రార్థన చేసుకొని మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. ఓకే. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లైక్. ఒక్క లైక్తో ఏమవుతుందో తెలుసా? మీరు కూడా యూనివర్స్కి లైక్ అయిపోతారు. దిస్ ఇస్ సీక్రెట్ యూనివర్స్ లాలో. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక్క లైక్ మీరు ప్రతిరోజు ఏ వీడియో అయినా సరే మీకు ఇష్టమైన వీడియోకి లైక్ చేయండి. తర్వాత ఒక 11 రోజులు 41 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది లైక్. సో యూనివర్స్కి మీరు ఏది ఇస్తారో అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఇక మనకు ఒక క్వశ్చన్ అద్భుతంగా అడిగారు. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పబోతున్నాను. మనిషి జీవితంలో ఈ పంచభూతాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. దాంట్లో ఈరోజు మనకు నవగ్రహాలు అన్నారు కదా. ఈ గ్రహాలన్నిట్లలో భూమి మీద జీవము పుట్టడానికి ఆధారమే నీరు. నీరు జీవన ఆధారం. సో అందుకోసమే ఈ నీరు భూమి మీద లేకపోతే అసలు ఏ జీవరాశి కూడా మనుగడ సాగించలేము. సో అందుకోసం మా అమ్మ అనేది ఏమన్నది అంటే, బిడ్డ, గంగ లేని చోట గడియ ఉండకూడదు. నేనడం కాదు, శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి? ప్రపంచానికి ఆర్థిక పాఠాలు చెప్పిన ఆచార్య చాణక్య కూడా ఏమన్నారు తెలుసా అండి? సో మానవుడు సర్వైవల్ కావాలంటే, ఎక్కడైనా ఉండాలంటే ఫస్ట్ చూసుకోవాల్సింది గంగ. అంటే ఎక్కడైనా సరే మీరు నీటి ప్రవాహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటేనే చాలా మంచిది. తర్వాత వైద్యుడు, తర్వాత డబ్బు. ఆచార్య చాణక్య చెప్పిందో డబ్బు కూడా ఉంది. సో అందుకోసమే ముఖ్యంగా వేదం ఏం చెప్తుంది? ధర్మము, అర్థము, కామము, మోక్షం అని చెప్తుంది వేదం. కానీ ప్రపంచంలో ఆచార్య చాణక్య ఏం చెప్పాడు తెలుసా అండి? ఫస్ట్ మీరు ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా డబ్బే అవసరం అని చెప్పాడు. అర్థము, ధర్మము, కామము, మోక్షం. సో అందుకోసమే ఈరోజు లేట్ చేయకుండా దీని పేరే మ్యాజిక్ వాటర్. సో మీరు నమ్మినా నమ్మకపోయినా దీంట్లో అంత పవర్ ఉంది. ఎందుకు అంత పవర్ ఉందంటే, మీ శరీరంలో తల వెంట్రుకల నుంచి పాదాల గోర్ల వరకు మొత్తం 70 నుంచి 80% నీటితోటే నిండి ఉంది మీ శరీరం. ఈ భూమి పైన కూడా మొత్తం 70 నుంచి 80% నీటిచే ఆవరించబడి ఉంది. సో అందుకోసమే నీటికి ఏ గుణం ఉందంటే, మీరు ఏ నీటిని తీసుకుని వస్తారో దాంట్లో మీరు వైట్ కలర్ వేసానుకో వైట్గానే ఉంటుంది బాగా. రెడ్ కలర్ వేస్తే రెడ్ అయిపోతుంది, గ్రీన్ కలర్ వేస్తే గ్రీన్ అవుతుంది, ఎల్లో కలర్ వేస్తే ఎల్లో అవుతుంది. అంటే నీటికి ఏ గుణం ఉందంటే అబ్జర్వేషన్, గ్రహించే గుణం ఎక్కువగా ఉంది నీటికి. అందుకోసమే మీ జీవితంలో మీ సంకల్పాలు, మహాసంకల్పాలు, మాకు అవన్నీ ఏం లేవు గురుగారు, చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదించాలి, గంతే, ఏం ఎక్కువ మాకేం లేదు, జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదించాలి, నేను కోటీశ్వరుడు కావాలి, గంతే. వెరీ గుడ్. దానికోసం నేను చెప్పబోతున్నాను మ్యాజిక్ వాటర్. దీని పేరే మ్యాజిక్ వాటర్. దీని మీద నీటిపైన సో మసారో మోటో అనే వ్యక్తి, జపాన్ శాస్త్రవేత్త, ఏం చేశాడంటే ఒక 50 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. సో రీసెర్చ్ చేసి ఏం చెప్పాడంటే, మీరు ఏవైతే సంకల్పాలు చేసుకుంటారో, సో నీటిని ప్రేమించండి. నీటిని మనం రోజు ఒక 2 లీటర్లో 3 లీటర్లో, మీ అందరూ తెలుసు ఈ మధ్యకాలంలో ప్రకృతి వైద్యాన్ని చెప్పేవాళ్ళు, నీటిని బాగా తాగండి, ఆరోగ్యంగా ఉండండి, 2 లీటర్ల నుంచి 5 లీటర్లు తాగండి అని చెప్తున్నారు. నేనేమంటానంటే 15 గంటలు, కనీసం గంటకు ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. మీ జీవితంలో బీపీలు, షుగర్లు, అల్సర్లు, ఆస్తమాలు, సర్వరోగ నివారణ. దానికి తోడు బోనస్ ఏంటి తెలుసా? మనీ పవర్ జనరేట్ అయిపోతుంది. మీరు అనుకున్నంత డబ్బు వస్తుంది. ఇక లేట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే, నేను గాజు సీసాని వాడుతున్నాను.
మీరు కూడా గాజు సీసాను వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎనర్జీ ఎనీవేర్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఫ్లో కంటిన్యూ, నో డిస్ట్రాయ్. ఎనర్జీని ఎవరు కూడా వినాశనం చేయలేరు, ఎందుకంటే ఎవరు సృష్టించలేరు, ఎవరు వినాశనం చేయలేరు. సో ఇదే ఆత్మభావం, ఇదే ఎనర్జీ. సో అందుకోసమే వాటర్లో ఒక ఎనర్జీ ఉంటుంది, ఈ గాజు సీసాలో ఒక ఎనర్జీ ఉంటుంది. సార్ మేము ప్లాస్టిక్ మీ ఇష్టం, అది మీ యొక్క ఒపీనియన్. ప్లాస్టిక్ వాడినా, గాజు సీసా వాడినా, మీరు ఈ విధంగా ఫ్లాస్క్ వాడినా, ఏది వాడినా లక్ష్యం మనది ఒకటే. నా జీవితంలో నేను ₹1,00,00,000 సులభంగా ఆనందంగా సంపాదించాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టండి, సంపాదించేసిన దానికి విశ్వానికి, గురువు గారికి కృతజ్ఞతలు. ఇంతే, సింపుల్ వర్డ్స్. సో దీని మీద ఏం చేయాలి? ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, అది గాజుదైనా సరే ఏదైనా సరే, ఇప్పుడే చెప్పాను కదా, దాంట్లో నింపేసేయండి. సో నింపేసిన తర్వాత ఎల్లో కలర్లో రౌండ్గా మీరు కట్ చేసేసుకోండి. ఎల్లో కలర్ రౌండ్గా కట్ చేసేసుకున్న తర్వాత దాని మీద గ్రీన్ కలర్ అనే పెన్నుతో, స్కెచ్తో మీరు ఏం రాయాలంటే దాని పేరు మ్యాజిక్ వాటర్ అని రాసేయండి. మ్యాజిక్ వాటర్ రాయండి. నేను వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అయ్యాను కాబట్టి నంబర్స్ గురించి, నేమ్స్ గురించి చాలా పవర్స్ రీసెర్చ్ చేశాను కాబట్టి మ్యాజిక్ వాటర్ అనగానే 30 నెంబర్ ఉంటుంది. అయ్యా 30 నెంబర్ న్యూమరాలజీ ఏమంటారంటే అమృతం. అర్థమైందా? సో మీకు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బెస్ట్. 30 నెంబర్లో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, మీరు ఏ ఆడియో రిలీజ్ అయినా, ఎక్కువ ఏజ్ చేసినా మీరు వెంటనే ఒక పేరు చెప్తారు, కింద కామెంట్ చేయండి. సుమా కనకాల, సుమా అంటారు లేదా? ఆమె పేరులో 30 నెంబర్ ఉంది. అందుకోసమే ఎంతమంది వచ్చినా ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నంబర్ 1 యాంకర్గా ఉన్నారా లేదా? అందరు అలా ఉండాలంటున్నారు. ఎస్, 30 నెంబర్కి అంత అద్భుతం ఉంది. తెలంగాణ స్టేట్ అనే పేరులో కూడా 30 నెంబర్ ఉంది. సో అందుకు 30 నెంబర్ని న్యూమరాల్లో అమృతం నెంబర్ అంటారు. నీరు ఎట్లయినా అమృతమే కదండి. సో మ్యాజిక్ వాటర్ని ఆ పేరుకి 30 నెంబర్ ఉంది. తర్వాత ఇంకొక పద్ధతిలో, పైథాగరస్ పద్ధతిలో 46 నెంబర్ ఉంది. 46 నెంబర్ అంటే మామూలు మాట కాదు, చరిత్రని సృష్టిస్తుంది. మార్క్ జుకర్బర్గ్, రామోజీరావు, సో తర్వాత మైక్రోసాఫ్ట్, జెఫ్ బేజస్, వీళ్ళందరి పేర్లలో 46 నెంబర్ అనే వైబ్రేషన్ ఉంది. సో ఆ విధంగా వాళ్ళు అంత స్థాయికి ఎదిగారంటే వాళ్ళ నంబర్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ నంబర్ వాళ్ళని నడిపిస్తుంది. సో మ్యాజిక్ వాటర్ అనే ఆ పేరు 46 నెంబర్ ఉంది. అందుకోసం రాయమంటున్నాను, నంబర్స్ ఆర్ పవర్ఫుల్, నేమ్స్ ఆర్ పవర్ఫుల్. అందుకోసమే మనం ఏదైతే రాస్తామో జీవితంలో, అది మీ జీవితంలో మీ భవిష్యత్తును రాసుకున్నట్టు మ్యాజిక్ వాటర్. అదేవిధంగా మళ్ళీ అది రిపీట్ అవుతుంది. 30, 75. ఎవరి జీవితంలో 25, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, అంతే కదా. 4 స్టెప్లో అయిపోయింది లైఫ్ అంతా కూడా. 25, 50, 75, 100. అందుకోసమే మనకు భారతదేశానికి 75 ఇయర్స్ అని చెప్పేసిన వజ్రోత్సవాలు, అమృతోత్సవాలు చేసుకున్నది 75 నెంబర్ కూడా ఉంది పిరమిడ్లో. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నంటే, మొత్తం ఎప్పుడైతే ఎవరి ఆ పేరులో కానీ ఎప్పుడైనా 4, 5, 6 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కుబేరుడు, విష్ణువు, మహాలక్ష్మి వీళ్ళందరూ చేరి ఉంటారు. వీళ్ళు ఉన్నారంటే అసలు మీకు కష్టాలు అక్కడే లేదు, సులభంగా వస్తుంది. ఇదండి దీని ప్రాసెస్. ఇంత లెంత్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇది అర్థం కాకపోతే పోసిమన్నానండి, తాగామండి, ఏమీ రాలేదండి, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు సమాజంలో. అలా కాదు, ఇది పక్కా ప్రాక్టికల్ అనుకుంటారు. ఇదేమన్నా సైన్సా? అరే నాకు జరిగినప్పుడు నీకు కూడా జరుగుతుంది, సైన్సే కదా. నాకు జరిగింది, నువ్వు కూడా చేసావు, నీకు జరిగింది, ఇంకో 10 మంది చేశారు, వాళ్ళు కూడా జరిగింది, దీన్ని సైన్స్ అంటారు. జరిగింది ప్రతిసారి జరుగుతున్నప్పుడు సైన్స్ అంటారు దాన్ని. నాకు జరిగింది గురుగారు, మాకు జరగట్లేదు అంటే సైన్స్లో కొంచెం నమ్మకాలు కూడా ఉండవు కదా, ఎక్కువ ప్రాక్టికల్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా. మీరు సరిగ్గా చేయలేనట్టు మళ్ళొకసారి ఎప్పటిదాకా చేయమంటారు గురువుగారు? అరే జరిగేంత వరకు చేయండి అయ్యా బాబు. సో అలా ఇది దీని మీద జస్ట్ వాళ్ళ పేరేం చెప్పను కానీ, మన సిద్దిపేట జిల్లా నుంచి ఒకరు చేశారు వారం రోజుల క్రితమా, 3 రోజులకే రిజల్ట్స్ వచ్చింది. 1,56,00,000 ఎర్న్ చేశారండి. సో ఇట్స్ ఏ ప్రాక్టికల్. వాళ్ళు చేసి నాకు అమౌంట్ 500 పంపించారు, నేను మళ్ళీ డైరెక్ట్ కలుస్తాను, గురుదక్షిణ ఇస్తాను, అంత పక్కగా ఉంది. నా అపాయింట్మెంట్ ఏం తీసుకోలేరు, చాలా బిజీ. సో అందుకోసమే పక్కా ప్రాక్టికల్ ఓపెన్ చేసి చెప్తున్నాను సీక్రెట్స్ అన్నీ. సో అందుకోసమే ఇప్పుడు మీరు ఏం రాస్తారండి, నేనేం రాశాను తెలుసా అండి? నేను రాసింది చెప్తాను మీకు. ఇక్కడ 10 సంకల్పం రాశాను. నాకు ప్రతిరోజు సులభంగా ఆనందంగా 1,59,999 రూపాయలు నాకు అకౌంట్లోకి వస్తున్నాయి, విశ్వానికి కృతజ్ఞతలు. హ్యాపీగా రాసుకున్నానండి. భయం లేదు, సిగ్గు లేదు, బిడియం లేదు, ఏమీ లేదు. హ్యాపీ టు రైట్.
సో రాయాలి అంతే, నీ జీవితాన్ని నువ్వు రాసుకోవాలి. ఇలా అలా రాసేసాను. నాకు కావాల్సింది సార్ తెలుగులో రాయన్నా ఇంగ్లీష్ రాయన్నా ఎట్లా అవన్నీ నీ మదర్ టంగ్లో రాసేసుకోండియా. ఇంగ్లీష్ రాస్తే ఈజీ, ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ కదా. సో అందుకోసమే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ రాసేసుకున్నాను. సో మ్యాజిక్ వాటర్, ఐఎమ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ రాసేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఐఎమ్ ద హెల్తీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఎస్ 4 ఇక్కడ రాసేసాను. ఇంకా ఉన్నాయా రాసేసుకో. సో కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ చారిటబుల్ ట్రస్ట్ సక్సెస్ఫుల్గా రాశాను ఇక్కడ. అదే కదా, నేను అనుకున్న 100% వాస్తు కలిగిన స్వగృహం హైదరాబాద్లో సులభంగా ఆనందంగా లభించింది, విశ్వానికి కృతజ్ఞతలు. నా విషయంలో మీరు ఒక కారు కొనాలి, 10 లక్షలది 20 లక్షలు 30 లక్షలది అనుకున్నారు కదా, చాక్లెట్లలాగా కార్లు కొనాలి, బిస్కెట్లలాగా బిల్డింగ్ కొనాలి. అండర్లైన్ దిస్ వర్డ్, కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. అద్భుతంగా విశ్వము రికగ్నైజ్ చేస్తుంది. కామెంట్ చేయాలి. ఏం చేయాలి? చాక్లెట్ లాగా కార్లు కొనాలి. సార్ మీరు కొన్నారు? కొన్నాను. యూట్యూబ్లో సెర్చ్ చేసుకో. నేను కొన్నాను 15 లక్షలు పెట్టి టాక్మని కొనేసాను కారు. ఎట్లా? చాక్లెట్ లాగా. బిస్కెట్ లాగా బిల్డింగ్ కొనాలి. ఎట్లా బిల్డింగ్ కొనాలి? అది 1 కోటి రూపాయలు 2 కోట్ల బిస్కెట్ లాగా కొనాలి. బిస్కెట్లు కొంటే అప్పుడు పిల్లలకి ఇంత ఖరీదా అంటారా మీరు? అనరు కదా. బిస్కెట్లు చాక్లెట్లు లాగా కార్లు బిల్డింగ్లు కొనాలి. సో అట్లా ఈ విధంగా నేను రాశాను. చాలా గొప్పవి రాసుకున్నానండి, చిన్న ఏం రాలేదు. 1000 కోట్లతో యోగా యూనివర్సిటీ నిర్మించాను, త్వరగా విశ్వానికి కృతజ్ఞతలు. ఆ విధంగా రాసుకున్నాను. ఐఎమ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్, ఎస్. సో తర్వాత ఇంకేం రాశాను? నేను 1000 కోట్లతో యోగా యూనివర్సిటీ నిర్మించాను, త్వరగా. ఓకే మేడం, నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా అత్యుత్తమ పరిపాలన చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇది మీరు చాలామంది నవ్వుతారు, గీనేంది గీ న్యూమరాలజిస్ట్ గీ మనీ పవర్ ట్రైనర్ గీన ముఖ్యమంత్రి అవుతాడా? ఆల్రెడీ విత్తనం వేసానయ్యా. 2018 నవంబర్ 19వ తారీఖు కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా అయిపోయింది. పోటీ చేశాను. 1000 మంది కలిస్తే 562 మంది ఓట్లు వేశారు. 1000 మంది కలిస్తే అంటే 1000 మందికి ఇంతమంది వేశారంటే అప్పుడు నా దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, వాహనం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు లక్షల రూపాయలు చేరాయి, వాహనం వచ్చింది, పవర్ పెరిగింది, సంకల్పం గట్టిగా అయింది. మీకు నిరూపించి చూపిస్తాను. సో అందుకోసమే మనిషి జీవితంలో ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నా విశ్వం యాక్సెప్ట్ చేస్తుంది. మీరు 1 రూపాయి అడిగినా విశ్వానికి అదే టైం పడుతుంది, 1 కోటి రూపాయలు అడిగినా అదే టైం పడుతుంది, 1000 కోట్లు అయినా అదే టైం పడుతుంది. దేనికి? ఇవ్వడానికి. కానీ నువ్వు అడగడమే లేట్. సో అందుకోసమే ఎవరు కూడా ఆకాశం నుంచి ఊడిపడరు. ఇప్పుడున్న సీఎంలు, పిఎంలు, ప్రపంచ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇలా లక్ష్యాలు అనుకున్న వాళ్ళే. వాళ్ళు చెప్పలేరు, నేను చెప్తున్నా. అప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ లేదు కదా, అందుకే వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు నేను చెప్తున్నా. దిస్ ఇస్ వెరీ సింపుల్. మ్యాజిక్ వాటర్ నా లైఫ్ని రంగుల ప్రపంచంలాగా నా తయారు చేసింది. కలర్ఫుల్గా తయారాను. మీకు ఈ జోస్ తగ్గించకుండా మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశం చేసుకుని క్లిస్టల్ క్లియర్గా ఉండాలి మీ లక్ష్యం. సో అందుకోసమే చిన్నగా అడగకండి విశ్వాన్ని, చాలా సిగ్గుపడుతుంటుంది మీ విషయంలో. అందుకోసం ధైర్యంగా అడగండి. కలెక్టర్ అవుతా అనుకోండి, కాకపోతే టికెట్ కలెక్టర్ కూడా కావచ్చు. నేను అటెండర్ అవుతాను అనుకోండి, అసలు ఏమీ కావు. అందుకని లక్ష్యం పెద్దది పెట్టుకోవాలి. థింక్ బిగ్, కింగ్ సైజ్, లైవ్ హ్యాపీలీ. థ్యాంక్ యూ. సో ఈ విధంగా నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మా యొక్క మనీ పవర్ క్లాసెస్ అన్నీ కూడా సండే రోజు జరుగుతూ ఉంటాయండి. సో టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ 8096413456. తర్వాత ఇంకో ముఖ్య విషయం, చాలామంది మేము డబ్బులు కట్టలేమండి, మేము పేదవాళ్ళమండి, మాకు ఇంటి రెంట్ కట్టడానికి లేదండి, మీ ఇంత కాస్ట్లీ మేము కట్టలేమంటే, ఎస్ మీకోసమే నేను ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు సో మనీ పవర్ బాబా పండుగ అని కొట్టండి, యూట్యూబ్లో లైవ్ జరుగుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడే అప్పుడు చాలామంది అఫర్మేషన్ రాస్తుంటారు. అది ఫ్రీ. పండగ చేసుకో, మీరు ఫ్రీగానే మీరు కోటీశ్వరులు అయిపోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. మాకు తెలియని ఈ మ్యాజిక్ వాటర్ కాన్సెప్ట్ గురించి మాకు ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.